మా షిప్లో క్రేన్ అనేది పాడైపోయింది, చూపిస్తారండి. ఈ క్రేన్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని ఫ్రోజన్ క్రేన్ అంటారు, కనబడుతుంది కదా బ్యాక్ సైడ్ లో, అదే ఫ్రోజన్ క్రేన్. ఈ క్రేన్ ద్వారానే మేము అంటే షిప్ కు సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కానీ, షిప్స్ యొక్క స్పేర్స్ కానీ అవన్నీ ల్యాండ్ నుంచి లిఫ్ట్ చేయడానికి యూస్ చేస్తాం. అందువల్ల మా చీఫ్ ఇంజనీర్ అయితే వెంటనే అర్జెంటుగా చేయమని ఆర్డర్ ఇచ్చారు. సో ఎలా చేసామనేది ఈ వీడియోలో మీకైతే చూపెడుతున్నా. మేమైతే ప్రస్తుతానికి పోర్ట్లో ఉన్నాం. మా ఎలక్ట్రికల్ ఆఫీసర్ ఆల్రెడీ క్రేన్ మీద ఉన్నారు, కనబడుతున్నారు కదా, చెక్ చేయడానికి వెళ్ళారు. మోటార్ కనెక్షన్ అనేది తీస్తున్నారు. ప్రస్తుతానికి ఇటలీ పోర్ట్లో ఉన్నాం కనుక జస్ట్ నార్మల్గా అయితే వర్క్ అయితే చేయగలం, కానీ లైక్ వెల్డింగ్ కానీ ఆర్ కటింగ్, గ్రైండింగ్ అలాంటివి ఏం చేయడానికి అవ్వదు. ఆ మోటార్ అనేది ఆల్రెడీ ఫుల్లీ రస్టెడ్గా ఉంది. ఆల్రెడీ మేము ముందే చెక్ చేసాం. సో మీకైతే ఈ వీడియోలో చూపిస్తా ఎలా తీసామనేది. ఈ క్రేన్ అనేది డెక్ పై ఉంటుంది, బట్ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా లైక్ మెకానికల్ వర్క్స్ ఏ వచ్చినా ఇంజిన్ రూమ్ డిపార్ట్మెంటే చూసుకుంటుంది. సో మాదైతే ఇంజిన్ రూమ్ డిపార్ట్మెంట్. సో ఈ మిషనరీ యొక్క రెస్పాన్సిబిలిటీ అంతా మాకే ఉంటుంది. అయితే ఈ క్రేన్ అనేది ఒక్కటే ఉందన్నమాట. కొన్ని షిప్స్లో అయితే రెండు వైపులు కూడా ఉంటుంది. చూసారా ఎంత రస్టీగా ఉందో. మా షిప్ అనేది చాలా ఓల్డ్ షిప్ అనమాట, దగ్గరగా 14 ఇయర్స్ ఓల్డ్ షిప్ అనమాట. సో ఫుల్లీ రస్టెడ్ అనమాట, ఫుల్గా రస్ట్ అయిపోయింది. చూడండి మీరు, మోటార్ యొక్క బోల్ట్స్ తీయాలన్నా ఫుల్లీ రస్టెడ్ అనమాట. అస్సలు స్పానర్స్ పెట్టడానికి కూడా ఛాన్స్ లేదు, అంత రస్టెడ్గా ఉంది. సో ఎలా అలా ట్రై చేస్తామని మేమైతే స్పానర్స్ అన్ని తెచ్చి రెడీగా ఉన్నాం. పోర్ట్లో ఉన్నాం కనుక ఓన్లీ స్పానర్స్తోనే మేము యూస్ చేయగలం. ఎందుకంటే ఎలాంటి లైక్ హ్యామరింగ్ కానీ ఆర్ కట్టింగ్ కానీ గ్రైండింగ్ కానీ ఏవి కూడా చేసే వెసులుబాటు ఉండదు. ఎందుకంటే పోర్ట్లో ఫుల్లీ స్ట్రిక్ట్గా అర్థమైపోయి ఉంటుంది. ఆ బోల్ట్ అనేది పూర్తిగా కనబడడం లేదు, ఫుల్లీ రస్ట్ అయిపోయి. సో స్పానర్ పెట్టినా యూజ్లెస్ అనమాట. సో కాసేపు అయితే మేము ఆ కనెక్షన్స్ అన్నీ తీసాం. పోర్ట్లో ఎక్స్ట్రా హార్డ్ వర్క్ అనేది చేయడానికి ఉండదు కనుక మీ కనెక్షన్స్ అన్నీ మేము క్లియర్ చేసి అయితే ఈ రోజు అయితే ఆపేసాం. ఎందుకంటే మరుసటి రోజు మేమైతే పోర్ట్ నుంచి వెళ్ళిపోతాం కనుక ఈ రోజు అయితే ఓన్లీ మేము నార్మల్గా ట్రై చేసాం. బట్ ఏ ఆప్షన్ కూడా లేదు, రాలేదు. ఒక్క బోల్ట్ కూడా అసలు ఓపెన్ అవ్వలేదు. ఇంజనీర్కి అయితే మేము ఇన్ఫామ్ చేసాం, స్పానర్స్ అన్నీ తెచ్చాం, బట్ యూజ్లెస్ అయిపోయింది. సో టైం కూడా వేస్ట్ అయింది. బట్ మేమైతే ట్రై చేసాం, అసలు రాలేదు. మా చీఫ్ ఇంజనీర్కి ఇన్ఫామ్ చేసాం. సో మా చీఫ్ ఇంజనీర్ ఏం చెప్పారంటే మళ్ళీ మీరు సేలింగ్కి వెళ్ళాక ఈ వర్క్ అనేది స్టార్ట్ చేయమని చెప్పారు. సో ఈ ఒక్కరోజు అయితే ఇక్కడ పోర్ట్లో ఉంటాం. మరుసటి రోజు అయితే మేము మళ్ళీలో ఇలాంటి చాలా రకాల ఎమర్జెన్సీ వర్క్స్ అనేవి వస్తుంటాయి. ఎందుకంటే ఈ ఎలా అయినా మేము చేయాలి, చేయకపోతే ఏవైనా ప్రొవిజన్స్ కానీ స్టోర్స్ కానీ వచ్చినా పికప్ చేసుకోలేము కనుక కంపల్సరీ అనమాట, ఇది ఎలానే చేయాలి. సో ఈ కండిషన్ కూడా అస్సలు బాగలేదు. మా ప్రయత్నం మేము చేసాం, బట్ అవ్వలేదు అస్సలు. సో మేమైతే సేలింగ్ కోసం వెయిట్ చేస్తాం. వన్స్ మేము సేలింగ్ అయితే ఇదైతే మేము స్టార్ట్ చేయడానికి ఈరోజు అయితే చేసాం, అస్సలు అవ్వలేదు. ఈ వీడియోలో మీకు కనబడుతుంది కదా. సో జస్ట్ ఎలక్ట్రికల్ కనెక్షన్స్ అన్నీ తీసాం. సో ఈ రోజుకి ఈ వర్క్ అయితే ఆఫ్ చేసాం. మళ్ళీ నేను ఇదే వీడియోలో మీరు చూడండి కంటిన్యూస్గా, మీకు అర్థమైపోద్ది. మేమైతే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం మరుసటి రోజు సేలింగ్కి వెళ్ళగానే. సో మరుసటి రోజు అయితే మేము మళ్ళీ స్టార్ట్ చేసాం, వర్క్ స్టార్ట్ చేయగానే మీకు చూడండి, మేము అయితే ఆల్రెడీ సేలింగ్లో ఉన్నాం. చూస్తే మీకు అర్థమైపోతుంటుంది. సేలింగ్లో అయితే హాట్ వర్క్ పర్మిట్ తీసుకొని ఈ వర్క్ అయితే స్టార్ట్ చేసాం. సో వర్క్ స్టార్ట్ చేశాక ఆ బోల్ట్స్ అనేవి మొత్తం గ్రైండింగ్తో కట్ చేసామన్నమాట. ఎందుకంటే నార్మల్ హ్యామరింగ్ చేసినా వచ్చే ఛాన్సెస్ లేదనమాట. సో కట్ చేసి అయితే ఆ బోల్ట్స్ అన్ని క్లియర్ చేసాం. సో ఆ మోటార్ని ఎప్పుడైతే మేము కిందకి దించుతున్నాం, ఎందుకంటే చాలా వెయిట్ అనమాట ఆ మోటార్ కూడాను. సో దానికోసం అయితే పైన మీకు కనబడుతుంది కదా చైన్ బ్లాక్ అనేది పైన పెట్టాం. ఆ చైన్ బ్లాక్ ఏమో ఈ మోటార్కి కట్టి ఈ మోటార్ పెట్టాక కిందకేమో చైన్ బ్లాక్తో మేము, ఎందుకంటే మేమైతే లిఫ్ట్ చేయలేమన్నమాట, 1% 2%తో లిఫ్ట్ చేయలేము, ఎందుకంటే హెవీగా ఉంటుంది అనమాట. సో మేమైతే చైన్ బ్లాక్ సహాయంతో 2 చైన్ బ్లాకులు తెచ్చాం. సో ఆ చైన్ బ్లాకుల సహాయంతో కిందకైతే దించాం క్రేన్ నుంచి. దీన్ని ఇప్పుడు ప్రాబ్లం ఏంటని ఎలక్ట్రికల్ ఆఫీసర్ అనేది చెక్ చేస్తారనమాట. సో చీఫ్ ఇంజనీర్ కూడా వచ్చారు చెక్ చేయడానికని. ఏదో విధంగా అయితే మేమైతే కిందకి తెచ్చాక ఈ వర్క్ని ఒక హాఫ్ డేలో 2 అవర్స్లో మేము మొత్తం కిందకి దించామన్నమాట సేలింగ్లో ఉన్నప్పుడైతే. సో దీన్ని మళ్ళీ ఎందుకంటే ఫుల్లీ రస్టెడ్ అయిపోయింది కదా, మా చీఫ్ ఇంజనీర్ ఏమో చిప్పింగ్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. సో చిప్పింగ్ అంటే ఫుల్గా రస్ట్ అయిపోయింది కదా, చిప్పింగ్ చేయమని మా వైపర్ అయితే ఆల్రెడీ ఆ చిప్పింగ్స్ కూడా స్టార్ట్ చేసాడనమాట. సో చిప్పింగ్ స్టార్ట్ చేశాక మొత్తం క్లియర్ చేసి దాన్ని పెయింటింగ్ కూడా చేయమని చెప్పారు. సో పెయింటింగ్ అంతా చేసి మళ్ళీ ఆ మోటార్ యొక్క కండిషన్ అంతా చెక్ చేస్తారు, ఆల్రెడీ ముందుగానే చెక్ చేస్తారనమాట. సో ఈ వీడియోలో మీకు కనబడుతుంది. మోటార్ యొక్క కండిషన్ చెక్ చేస్తున్నప్పుడు నేను వేరే వర్క్లో ఉన్నా, సో అందుకే వీడియో తీయలేకపోయాను. సో మా చీఫ్ ఇంజనీర్ అండ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ అయితే మోటార్ కండిషన్ అంతా చెక్ చేసి మొత్తం ఫిట్ చేశారు అది. సో ఇక్కడ చిప్పింగ్ అండ్ పెయింటింగ్ చేసి మొత్తం మళ్ళీ రీకండిషన్ చేసామన్నమాట.
నీట్గా క్లియర్గా మీకు చూస్తే అర్థమైపోతుంది. సో ఇప్పుడు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత ఓల్డ్ ఉండేది న్యూగా బ్రాండ్ న్యూ చేసినట్టు చేసాం. సో ఫైనల్గా మేమైతే ఈ వర్క్ కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఫిట్టింగ్ కూడా చేసాం. సో ఈలోగా నెక్స్ట్ పోర్ట్కి అయితే మాకు ప్రొవిజన్స్ కూడా వచ్చాయి, మీకు చూస్తే కనబడుతుంది. సో ఆ ప్రొవిజన్స్ వచ్చేలోపు అయితే మా క్రేన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామన్నమాట. సో ఆ ప్రొవిజన్స్ అనేవి అదే క్రేన్తో ఫైనలీ లిఫ్ట్ చేశారు. సో మేము చేసిన వర్క్ అయితే హ్యాపీగా అయిపోయింది. ఎందుకనంటే ఇలాంటి వర్క్స్ అనేవి షిప్లో ఎప్పటికప్పుడే వస్తూ ఉంటాయి. సో ప్లీజ్ డూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను.